మాసాలన్నిటిలోని కార్తీక మాసం చాలా విశిష్టమైంది అంటారు. అందుకే సంవత్సరం అంతా పూజలు చేయకపోయినా కార్తీక మాసంలో పూజలు చేయాలని అంటారు. అలాగే కార్తీక మాసంలో మొక్కలు కూడా నాటాలి. ఈరోజు ఎస్వివిపి డిగ్రీ కాలేజ్లో ఉసిరి చెట్టు, మారేడు చెట్టు నాటడం చేశాము. ఇలా చెట్లు నాటడం వలన ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. సరస్వతి, నేను ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంఏ సోషల్ వర్క్ నుండి వచ్చాను. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, మొక్కల్ని పెంచాలి. అలాగే సోషల్ వర్క్ ఫీల్డ్ పరంగా మేము మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చాము. చాలా మొక్కల్ని నాటుతున్నాము. వారానికి 5 రోజులు మేము ఫీల్డ్ వర్క్ చేస్తున్నాము. పర్యావరణాన్ని గురించి చాలా మొక్కలు చూడడం, వాటిని నాటడం, వాటిని ఎలా పెంచాలి అనేది తెలుసుకున్నాము. సో ప్రతి ఒక్కరు విద్యార్థులందరూ మొక్కల్ని నాటాలి, పర్యావరణాన్ని రక్షించాలి. నా పేరు ఉషారాణి, ఎంఏ సోషల్ వర్క్ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నాను. ఈరోజు ఏఎస్ రాజా కాలేజ్ దగ్గర మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మొక్కలు నాటాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ కె జగదీశ్వరరావు. నేను ప్రిన్సిపల్ విఎంసి కాలేజ్, ఎంఈపీ కాలనీ, విశాఖపట్నం. అయితే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మా కళాశాలలో చేపట్టారు. గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఈ మొక్కల్లో ఏంటంటే చాలా ఉపయోగకరమైనటువంటి మొక్కలు, ఈ ఉసిరని, ఈ యొక్క మారేడని, ఈ యొక్క మర్రి చెట్లని ఇలాగా ఆ యొక్క మొక్కలు తెచ్చారు, అవి నాటేము. మాకులాగే మా కళాశాలలాగే ప్రతి కళాశాల కూడా ఈ మొక్కల కార్యక్రమం చేపడితే ఎంతో ఉపయోగకరమైనటువంటి పర్యావరణాన్ని మనం సాధించవచ్చు. ఈ కార్యక్రమానికి మనకి గ్రీన్ క్లైమేట్ అయినటువంటి వ్యవస్థాపకులు రత్న గారు, వారి యొక్క సిబ్బంది వచ్చారు. వారికి మా కళాశాల తరఫున, మా అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. స్వామి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం ప్రధానంగా దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మన విశాఖపట్నంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనిషి ఆరోగ్యంగా జీవించాలన్నట్టయితే తప్పనిసరిగా పర్యావరణం, మంచి వాతావరణం కావాలి, మంచి గాలి కావాలి. కాబట్టి మంచి గాలి కావాలన్నట్టయితే మన అందరము కూడా దానికోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవాళ ఈ వాతావరణాన్ని పాడు చేయడానికి అనేక రకాల యొక్క కెమికల్స్ యొక్క ఫ్యాక్టరీస్ కావచ్చు, రకరకాల యొక్క వ్యక్తులు వస్తున్నాయి. కాబట్టి దీనిని కూడా పారదోలాలి, దీన్ని ముందు చేయాలంటే తప్పనిసరిగా మన అందరము కూడా చెట్లు నాటేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇవాళ అంటే ఈ నెల రోజుల పాటుగా కార్తీక మాసం మన అందరికి తెలుసు. కార్తీక మాసంలో మనం చూస్తుంటాం అందరం కలిసి వనవిహారం, అంటే స్నేహాన్ని పెంచేటువంటిది, బంధుత్వాన్ని, కుటుంబాన్ని ఒక వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటిది ఈ కార్తీక మాసం. ఎందుకంటే అందరూ కలిసి భోజనం చేయటం, అందరూ కలిసి జీవించడం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ఉంటుంది. అందుకని ఈ కార్తీక మాసంలో మనం అందరూ చూస్తుంటాం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి, ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి మనమే అంటుంటాం. కాబట్టి ఆ ఉసిరి మొక్కని నాటమని ఈ యొక్క మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాల్లోనే వచ్చింది. బట్ అటు మారేడు చెట్టు కావచ్చు, అట్లా ఈ కార్తీక మాసం అంతా కూడా నేను ఒక మొక్కను పెంచాలి. ఒక కార్తీక మాసంలో ఎట్టయితే ఆదివారం వెళ్ళి భోజనం చేయాలి, మా స్నేహితులతో కలిసి భోజనం చేయాలి, వన భోజనం చేయాలని ఎట్టయితే అనుకుంటామో, అదే రకంగా నేను ఈ కార్తీక మాసంలో ప్రతి వారానికి ఒక మొక్క నాటాలి, ఆ మొక్కను పోషించాలి అనే భావన తీసుకురావడం కోసమే మన యొక్క సాంప్రదాయంలో కూడా, మన యొక్క సంస్కృతిలో కూడా ఈ విధంగా పండుగలు తీసుకొచ్చింది. కాబట్టి మాసాలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ మాసాల ఆధారంగా, పండుగల ఆధారంగా మనం చేయవలసిందంటే వాతావరణాన్ని పరిరక్షించటము, పర్యావరణాన్ని పరిరక్షించటము. కాబట్టి మనిషి యొక్క మంచి వాళ్ళగా తయారు చేయటము. ఎప్పుడైతే మొక్కలు చుట్టూరా ఉంటాయో వాతావరణమే మారిపోతుంది. కాబట్టి ఆలోచన మారిపోతుంది. కాబట్టి అలాంటి వాతావరణం, ఆలోచన మారేటువంటి విధంగా, మంచి ఆలోచనలు వచ్చే విధంగా చేయాలంటే మన చుట్టూరా కూడా పచ్చదనం ఉండాలి. ఆ పచ్చదనంలో భాగమే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్క మొక్కను నాటాలనే ఒక ఆలోచన వచ్చినట్టయితే మన రాబోయే తరంలో చాలా మార్పులు వస్తాయి.